సంఘానికి వస్తున్నారు. రావడం వల్ల కూడా కొంతమందికి ఉపయోగం లేదంట. ఎందుకు అంటే వాళ్ళే అలా ఉపయోగం లేకుండా మార్చుకుంటున్నారు. రావడానికి వస్తున్నారు అందరూ, కానీ ఇక్కడికి రావడం కూడా దాన్ని ఉపయోగంగా మార్చుకోవాలి, కానీ నిరుపయోగంగా చేసుకోకూడదు. దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళితే ఆయన మన బాధలన్నీ తీరుస్తానని చెప్పారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరే కూర్చొని ఆయనతోనే ఉండి ఆయన దగ్గర మన బాధలు ఏవి పోగొట్టుకోకుండా ఎట్టున్న నీళ్ళకుండా మళ్ళీ అట్టే ఇంటికి మూసుకొచ్చామనుకో, దానివల్ల ఏమన్నా ఉపయోగమా? దానివల్ల ఏమన్నా ఉపయోగమా? అందుకనే వాక్యం అంటుంది, మీరు కూడి ఉండుట శిక్షకు కారణం కాకుండా చూసుకోండి. అంటే మీరు ఒక చోట కూడినప్పుడు, ఒక ప్రార్థనకు వెళుతున్నప్పుడు, ఒక సంఘంలో ఉన్నప్పుడు మీరు ఇంత ప్రయాసపడి వెళుతున్నారు, అది మీకు దీవెనకరంగా మార్చుకోండి. అంత దూరం కూడా పోయి ఏ ఉపయోగం లేకుండా రాకూడదు. ఉపయోగంతోనే మనం ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎవరి గడిగా హల్లెలూయా. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. రాజు ప్రకటన చేశాడట పుట్టినరోజుకి. ఏమని? నా పుట్టినరోజుకు నేను మీ అందరికీ ఒక అవకాశం ఇస్తా. ఈ భూములన్నీ నాయే కదా, మీరు ఎంత దూరం వెళతారో వెళ్ళండి, నేను ఒక సమయం పెడతా, ఆ సమయంలోగా తిరిగి మళ్ళీ మీరు ఇక్కడికి రావాలి. మీరు ఎంత దూరం వెళ్ళొస్తారో అంత దూరం భూమి మొత్తం మీకే రాసిస్తా అని చెప్పాడట. ఎవరికి ఆశ ఉండదు చెప్పండి? లోకంలో ఒక సామెత ఉంది, ఉచితంగా ఇస్తామంటే పెనాయిలు కూడా. ఎవరికి ఆశ ఉండదు చెప్పండి? పైగా రాజు చెప్పాడు ఈ మాట. ఎవరికి ఆశ ఉండదు? అందరూ వచ్చారు. అందరూ వచ్చి అందరు నిలబడ్డారు. వాళ్ళల్లో ఒక ఆయన, కొంతమంది ఏమో ఈయన ఇచ్చిన టైంలోగా 1 ఎకరం పోయొచ్చిన వాళ్ళు, 2 ఎకరాలు పోయొచ్చిన వాళ్ళు, 10 ఎకరాల దాకా పోయొచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారు. ఇతను వంతు వచ్చింది, ఇతనికి ఒక ఆశ వచ్చింది. లాస్ట్ ఒక 20 ఎకరాలేమో వచ్చాడు ఒక అతను. దానికంటే నేను ఎక్కువ సంపాదించాలి అనుకున్నాడు. పరిగెత్తుతున్నాడు 20 దాటాడు, 25 దాటాడు, 30 దాటాడు. ఇక వెనక్కి రావచ్చు కదా. 35కి వెళ్ళిపోయాడు, 40కి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి చూసుకున్నాడు. మళ్ళీ ఎలాగలనా, ఎలాగో వచ్చాను ఇంకొక 5 చూసుకుందాం, ఎలాగో వచ్చాను ఇంకో 10 చూసుకుందాం, ఎలాగో వచ్చాను ఇంకో 20 చూసుకుందామని వెళ్ళి అక్కడి నుంచి ఈ టైం అయిపోయేలోగా తిరిగి వద్దాం అనుకునేలోగా దారిలోనే ఊపిరి వదిలేశాడు. ఎక్కడ? దారిలోనే ఊపిరి వదిలేశాడు. రాజు ఏం చెప్పాడు? నేను మీకు ఇచ్చిన సమయంలోగా మీరు నా దగ్గరికి తిరిగి వస్తే మీకు ఇస్తా, రాకపోతే ఏమీ రాదు. ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాడు అంటే, ఇతను వచ్చాడు, పార్టిసిపేట్ చేశాడు, కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రాణం పోగొట్టుకున్నాడు, రావాల్సింది పోగొట్టుకున్నాడు. ఇదే జరుగుతుంది ఈరోజు చర్చిలలో కూడా. ప్రార్థనలకు వస్తున్నారు, బైబిల్ తీసుకొని ప్రయాసపడి వస్తున్నారు, కానీ ఏమన్నా సంపాదించుకుంటున్నారా ఇక్కడికి వచ్చి అంటే ఏమీ లేదు, ఖాళీగా పోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సంఘంలో మీరు ఎలా రావాలో తెలుసా? మీరు వచ్చినందుకు మీరు ఇక్కడ ఉపయోగం పొందుకొనే వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకు అంటే మన రాజు మనల్ని దీవించడానికి ఇక్కడికి వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆ దీవెనలు పొందుకొని ఇక్కడ నుంచి మనం వెళ్ళాలే కానీ ఇంత దూరం కష్టపడి ఇన్ని గంటలు కూర్చొని ఇంత ప్రయాసపడి ఇక్కడ నుంచి మనం ఖాళీ చేతులతో వెళ్ళిపోయి పైగా మన ప్రాణాలు పోగొట్టుకునేదాకా తెచ్చుకోవడం వల్ల దానివల్ల ఏమైనా ఉపయోగమా? అందుకనే వాక్యం అంటుంది, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండా చూసుకోండి. అంటే మనం ఒక సంఘానికి వస్తున్నప్పుడు మనం రావడం వల్ల అది దేవుని ద్వారా మనకు శిక్ష కలిగేలా ఉండకూడదు, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవడానికే ఇక్కడికి రావాలి. దేవునికి స్తోత్రం.